వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజున ఇద్దరు పీకేల మధ్య సతమతం అవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు నాయుడు మొదటి పీకే పవన్ కళ్యాణ్, రెండో పీకే ప్రశాంత్ కిషోర్. ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు నాయుడు డే 1 నుంచి స్టబ్బోర్న్గానే ఉంటూ వచ్చారు. ముందుగా మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో ఒక ఎక్స్పీరియన్స్ జనసేనతోని, ఆ రోజు ఎన్డీఏ అలయన్స్లో ఉన్న టీడీపీతోని లేట్గా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితోని పొత్తు పెట్టుకుని ఒకే వేదికను మంచుకొని ప్రచారం చేశారు. బట్ ఆ తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన రెండు పార్టీలు, బట్ ఆయన అధికారానికి దూరంగా ఉండిపోయారు. అయితే 2019 ఎన్నికల కంటే ముందు లోకేష్ మీద విమర్శలు చేస్తూ ఆయన పార్టీ అలయన్స్ని పక్క తప్పుకున్నారు. ఆయన సోలోగా వెళ్ళారు. ఒక బెటర్ ఎక్స్పీరియన్స్. ఆయనతో పాటు ఆయన పార్టీకి కూడా కేవలం ఒకే ఒక సీటే వచ్చింది. ఆయన కూడా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అయితే తాను పోటీ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ దాడిని తట్టుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా బీజేపీతో పొత్తులు కుదుర్చుకోవడం జరిగింది. ఢిల్లీ వెళ్ళి ఆయనే ఒకవైపు తన సినిమాల్ని, తన వ్యక్తిగతంగా తన పార్టీని టార్గెట్ చేసిన విధానంలో మాత్రం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో బీజేపీతో అలయన్స్ కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన డే 1 నుంచి కూడా బీజేపీతో అలయన్స్ కుదుర్చుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవ విరుద్ధంగా పోతుందన్నది వాస్తవం. ఒక ఆత్మకూరు ఉప ఎన్నిక దాకా, ఒక బద్వేలు ఉప ఎన్నిక నుంచి, ఒక తిరుపతి ఉప ఎన్నిక నుంచి తీసుకున్నా అదే స్పష్టమవుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఒక ఇష్యూ కాల్ఫర్ చేసి ఏదైనా దాని మీద ఫైట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఆయన ముందరకాలకు బంధాలు బీజేపీ వేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. సో అలా బీజేపీతో పొత్తు విషయంలో మాత్రం అంత స్టబ్బోరన్గా పవన్ కళ్యాణ్ లేరు. అదే విషయాన్ని ఆయన కూడా చాలాసార్లు స్పష్టం చేశారు. రూట్ మ్యాప్ కావాలని బీజేపీని అడిగినా ఎప్పుడు కూడా ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేయడం కూడా ఈరోజు జనసేన శ్రేణులు కూడా చాలా రోజులు హ్యూమిలేట్ అవుతూ వచ్చారు. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వను అంటూ ఏదైతే చంద్రబాబుని స్వాగతించేలాగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ టీడీపీని కూడా ఆలోచనలో పడేశాయి. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో ఎలాగైతే తమ పొత్తు ఒక ట్రెండ్ సెట్ చేసిందో, అధికారంలోకి వచ్చామో అదే సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అవుతుందని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు కడతాం జరిగింది. జనవాణి, వైజాగ్ గర్జన లాంటి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ వైసీపీ టార్గెట్ చేసిన విధానంతో అప్పుడే వెళ్ళి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు స్వయంగా మద్దతు ప్రకటించారు. ఇక చంద్రబాబు నాయుడు జైలు నుంచి ఎప్పుడైతే ఆయన జైలుకి వెళ్ళి ఉన్నారో స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అందరికన్నా ముందుగా స్పందించింది పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడుతో మరుసటి రోజే ములాఖాత్ ఉన్నారు. అధికారికంగా పొత్తులను కూడా ప్రకటించడం జరిగింది. ఒకవైపు బాలకృష్ణని, ఒకవైపు లోకేష్ని పెట్టుకొని. సో ఈ రోజున పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కూడా పలుసార్లు భేటీ అయ్యారు. ఒకరింటికి ఒకరు వెళ్ళడం జరిగింది. అధికారికంగా సీట్ల పంపకం మాత్రమే మిగిలింది. ఇక ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టో కూడా వీళ్ళిద్దరు సిద్ధమవుతున్నారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లోనే ఈ రోజున జనసేన కోరబోయే కొన్ని సీట్ల కారణంగా చంద్రబాబు తలనొప్పులు తప్పవు అన్న అంచనాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళకముందు ఒక లెక్క అయితే, జైలు నుంచి వచ్చిన తర్వాత పార్టీ మీద పెరిగిన ఒక ఇమేజ్ ఒక లెక్క, పార్టీకి వచ్చిన సింపతి ఒక లెక్క, జగన్మోహన్ రెడ్డి డౌన్ఫాల్ అవుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ప్రభావం కావచ్చు, మిగతా సిట్టింగ్ల మార్పు కావచ్చు, ఆయన క్రమంగా డౌన్ఫాల్ అవుతున్న తీరు కూడా ఈరోజు టీడీపీలో ఒక బూస్ట్ని అయితే తీసుకొచ్చింది క్యాడర్లో. అలాంటి సిచ్యువేషన్లో జనసేన ఈరోజు పూర్తి స్థాయిలో మరిన్ని సీట్లు డిమాండ్ చేస్తే తమ పరిస్థితి ఏంటా అని ఒక ఆందోళన టీడీపీలో ఉంది. మిగతా సీనియర్ ఇప్పుడు లైక్ మనం రాజమండ్రి రూరల్ తీసుకున్న బుచ్చి చౌదరి లాంటి సీనియర్ని ఎక్కడ పెట్టాలి అన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఆగమాగం అవుతున్నారు. ఎందుకంటే అక్కడ కందులు దుర్గేష్ లాంటి వాళ్ళు పోటీలో ఉన్నారు కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితుంది. బట్ బుచ్చి చౌదరి నేనే అక్కడి నుంచి పోటీ చేయాలని కూడా ఆయన అంటూ ఉన్నారు. సో అలాంటి కొన్ని సీట్లు జనసేన కోరినట్లయితే ఆ నేతల్ని ఎక్కడ అకామిడేట్ చేయాలి, అది పార్టీలో అసంతృప్తికి కూడా కారణమవుతుందన్న అంచనా కూడా ఈ రోజున టీడీపీలో ఉంది. అలా జనసేన పొత్తుల్ని ఆహ్వానిస్తున్నా, బట్ సీట్ల సర్దుబాటు ఎంపికలో మాత్రం తీవ్ర స్థాయిలో ఆయన ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కసరత్తు కూడా చేస్తున్నారు. సో ఇక మరోవైపు చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్, ఈ రోజున లోకేష్ లాంటి వాళ్ళు ప్రశాంత్ కిషోర్తో అలయన్స్ అయి ఉన్నారు. ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉన్న సమయంలో సుదీర్ఘకాలం 50 రోజులకు పైగా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఈవెన్ తన తండ్రి రిలీజ్ అయిన తర్వాత కూడా ఢిల్లీలోనే ఉన్నారు. లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా పర్స్యూ చేస్తూ ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు. ఆ సమయంలోనే ఆయనకి ప్రశాంత్ కిషోర్తో పరిచయం అయింది. ప్రశాంత్ కిషోర్తో సుదీర్ఘంగా ఆయన చర్చలు జరిపారు. బట్ అది ఎక్కడా కూడా రివీల్ కాకుండా జాగ్రత్త పడుతూ వచ్చి హఠాత్తుగా ప్రశాంత్ కిషోర్ని తీసుకొని సేమ్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి గన్నవరానికి వచ్చారు. గన్నవరం నుంచి ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు కూడా సుదీర్ఘంగా ప్రశాంత్ కిషోర్తో లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు కలిసి చర్చించారు. పీకే కూడా టీడీపీకి వ్యూహకర్తగా ఎన్నికల దాకా పనిచేసేందుకు కూడా ఆయన డిసైడ్ అయి ఉన్నారు. బట్ ఆ దిశగా టీడీపీ ఇంటర్నల్గా లీకులు కూడా ఇస్తోంది. ఈ అంశం మీద మాత్రం భిన్న స్వరాలు ఉన్నాయి. పీకే లాంటి సలహాదారు ఇప్పుడు మనకు అవసరమా లాస్ట్ మినిట్లో అనే ఒక అంచనాలు, ఒక అసంతృప్తి కూడా కొంత టీడీపీ క్యాడర్లో ఉందని అనుకోవాలి. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే, గతంలో ప్రశాంత్ కిషోర్ చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. అసలు పీకే ఎక్కడి వాడు, ఇలా కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారు, ఇలా జగన్మోహన్ రెడ్డి సీఎం చేయడం వెనుక పీకే లాంటి వాళ్ళ వ్యూహాలే ఉన్నాయంటూ చంద్రబాబు చాలా విగరస్గా ప్రశాంత్ కిషోర్ని టార్గెట్ చేశారు. ఈవెన్ లోకేష్ కూడా, ఈవెన్ టీడీపీ అగ్రనేతలు మొదలుకొని జూనియర్ల వరకు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా ముందుగా పీకేని టార్గెట్ చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి వ్యూహాలు లేకే ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చుకున్నాడు అంటూ కూడా ఆయన టీడీపీ హేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున
లోకేష్ ఒత్తిడితోని చంద్రబాబు నాయుడు ఈ రోజున పీకేని తెర మీదకి తీసుకురావడం కానీ, చంద్రబాబు నాయుడు కూడా లోకేష్ వాదనకి కన్విన్స్ అవ్వడం కానీ ఈరోజు మనం గమనించాల్సిన పరిణామం. మరోవైపు ఏమో టీడీపీ క్యాడర్లో ప్రశాంత్ కిషోర్ రావడం అనేది ఒక మోరల్ బూస్ట్ అయితే, టీడీపీ ఏదైతే వైసీపీ డిమోరలైజ్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. సో ఆ ఆశావాహ దృక్పథంతో మాత్రం ఈరోజు టీడీపీ క్యాడర్ కానీ, అటు లోకేష్ చంద్రబాబు నాయుడు కానీ ఉన్నారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో అటు సీట్ల సర్దుబాటు విషయంలో పవన్ కళ్యాణ్, ఇటు పార్టీలో ఇంకా కేవలం 100 రోజులు ఉన్న సమయంలో పీకే వ్యూహాలను ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే ఒక ఆలోచనలో నిజంగానే టీడీపీ అధినేత ఆలోచనలో పడ్డారన్న చర్చ అయితే జరుగుతోంది. లెట్స్ సీ ఇద్దరు పీకేల మధ్య చంద్రబాబు ఎలాంటి స్ట్రాటజీని వర్కౌట్ చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.